సరే ఇప్పటికే భారత్ అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ పూర్తయింది. ఈ సంచలన తీర్పు తర్వాత సుప్రీంకోర్టు సంచలన తీర్పు తర్వాత ట్రంప్ అంటూ ఉన్నారు సార్, భారత్ తో జరిగిన వాణిజ్య ఒప్పందంలో ఎటువంటి మార్పులు ఉండవు అని చెప్పేసి చెప్పారు. On the trade deal, which is the framework which is to be signed with India sometime soon, will that stand now? Yeah, and on the decision, changes. Nothing changes. No, nothing changes. They'll be paying tariffs, and we will not be paying tariffs. Our deal with India is they pay tariffs. This is a reversal from what it used to be, as you know. India, and I think Prime Minister Modi is a great gentleman, a great man, actually, but he was much smarter than the people that he was against in terms of the United States. He was ripping us off in India. So we made a deal with India, and it's a fair deal now, and we are not paying tariffs to them, and they are paying tariffs. We did a little flip. On the trade deal. ట్రంప్ అదే చెప్తున్నారు సార్, భారత్ తో వాణిజ్య ఒప్పందంలో ఎటువంటి మార్పు ఉండదు అని చెప్పేసి. భారత్ తో అమెరికా ట్రేడ్ డీల్ తర్వాత అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి, అనేక విమర్శలు కూడా చేశాయి ప్రతిపక్షాలు. సో ఇప్పుడు సంచలనమైన తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. సార్ ఇప్పుడు భారత్ ఏం చేయాలి? అంటే భారత్ ఖచ్చితంగా రీనెగోషియేట్ చేయాలి. ఇప్పుడు ఫేర్ డీల్ అంటున్నారు ట్రంప్, ఎట్లా ఫేర్ అవుతుంది? సింపుల్ క్వశ్చన్ కదా. ఇప్పుడు అమెరికా వస్తువులపైన మనం 0 డ్యూటీ వేస్తామని ఒప్పుకున్నాం, కానీ మన వస్తువులపైన 18% డ్యూటీ విధిస్తానని రాసుకున్నారు. ఎట్లా ఫేర్ అవుతుంది ఇది? దీనికన్నా అన్ఫేర్ ఏముంది? ఇప్పుడు మనది అమెరికా కన్నా డెవలప్డ్ కంట్రీ కాదు. సో బలవంతుడేమో 18% వేస్తాడు, బలహీనుడేమో 0% వేస్తాడు. ఎక్కడన్నా ఏదైనా కన్సెషన్ ఉంటే బలహీనుడికి ఉండాలి. అమెరికాతో పోలిస్తే స్మాలర్ ఎకానమీ మనది. అమెరికాది $29 ట్రిలియన్ ఎకానమీ, మనది $4 ట్రిలియన్ ఎకానమీ. సో ఏ రకంగా మరి అమెరికాకు మనకు పోలికుంది? మనకన్నా 7 times ఎబో ఉంటుంది. అలాంటి దేశం మనకు కన్సెషన్ ఇవ్వాలా, మనం అమెరికా కన్సెషన్ ఇస్తామా? సింపుల్ కదా. సో ఇది ఒక్కటే చాలా అన్ఫేర్ అని చెప్పడానికి. వాడేమో అమెరికా ఏమో 18% వేస్తుంది, మనమేమో 0 వేయాలి. పోనీ అంతకుముందు ఎంత ఉండే? ఇప్పుడు ట్రంప్ ఇటారు 2 to 3% ఉండే. 2 to 3%ను 18% చేయడం ఫేర్ అవుతుందా? మనం 0 విధిస్తూ అమెరికా 18% చేయడం ఫేర్ అవుతుందా? ట్రంప్కు ఫేరే, ఎందుకంటే అమెరికాకు లాభం కనుక. మన దేశ ప్రభుత్వము రాజీ పడ్డది అమెరికాతో, ఒక రకంగా లొంగిపోయింది ఈ అన్ఈక్వల్ ట్రేడ్ డీల్. కాస్తంత ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా వాళ్ళ కన్నా ఆగవయ్యా అంటే ఆ తీర్పు ఎక్కడొస్తుందో అని చెప్పి ముందే సంతకాలు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారో ఎవరికి తెలియదు. మరి ట్రంప్ నా గుడ్ ఫ్రెండ్ గ్రేట్ మ్యాన్ అంటాడు. గ్రేట్ మ్యాన్ చేయాల్సిన పని కాదు కదా. కాంట్ బీ నాట్ వెయిట్. బ్రెజిల్ వెయిట్ చేసింది, ఏమైంది బ్రెజిల్కు? ఇప్పుడు బ్రిక్స్ ఉంది, బ్రిక్స్లో బ్రెజిల్ ఇంతవరకు ఒప్పందం కుదుర్చుకోలేదు. రష్యా ఒప్పందం లేదు, చైనా ఒప్పందం లేదు, సౌత్ ఆఫ్రికా ఒప్పందం లేదు. ఉన్నది ఒక్కటే ఇండియా అయ్యే. ఎందుకు మరి బ్రిక్స్ దేశాలు ఏవి ఒప్పందాలు కుదుర్చుకోకుండా మనం ఎందుకు కుదుర్చుకున్నాం? అంత తొందర ఏమొచ్చింది? సుప్రీంకోర్టు తీర్పు దాకా వెయిట్ చేయలేమా? ఇప్పుడు మనకి ఇంత దాకా ప్రభుత్వం ఏం చెప్పింది? అంతకుముందు 50% విధించాడు కనుక 18%కు తగ్గాడు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ఫ్రెండ్ ట్రంప్ అని మోడీ ట్వీట్ చేశాడు. ఇప్పుడు అమెరికన్ సుప్రీంకోర్టు చెప్పింది ఆ 18% కూడా ఇల్లీగల్ అని. ఆ 50% ఇల్లీగల్ అని చెప్పినప్పుడు 50 ఎక్కడిది, 18 ఎక్కడిది, ఏది ఉండదు ఇప్పుడు. సో అగైన్ 2 to 3% ఉండేది. సో అంతకుముందు ట్రంప్ రాకముందు ఎంత ఉండే? 2 to 3% ఉండే. ఆ 2 to 3% ఉంటుంది కదా. అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 18%కే బేస్ లేదు. బేస్ లేనప్పుడు మనం ట్రేడ్ డీల్ 18% ఎందుకు ఒప్పుకున్నాం? సో ఇది రీనెగోషియేట్ చేసుకోవద్దాం మనం. అయ్యా 18% ఎట్లా విధిస్తావు? గతంలో 2 to 3% ఉండే. 18% ఏ పవర్ కింద వేసాడు? ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద 50% అయితే 18% తగ్గించాడు. సో దట్ డజంట్ స్టాండ్. ఇవాళ అమెరికన్ సుప్రీంకోర్టు కొట్టేసింది, 18% లేనేలేదు ఇప్పుడు. మనం ఎందుకు రీనెగోషియేట్ చేసుకోకూడదు? ట్రంప్ చెప్తాడు అది ఫేర్ డీల్ అని. సో మనం ఎందుకు అంగీకరించాలి? ఇప్పుడు మన పైన ఆల్రెడీ సెక్షన్ 301 కింద రకరకాల రూపాల్లో మన పైన ఆరోపణలు చేస్తే టారిఫ్లు కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాడు. అందుకే మన ప్రభుత్వం కనుక గట్టిగా నిలబడాలి. ఎందుకంటే ప్రపంచం అంతా ఇవాళ అమెరికాతో ఘర్షణ పడడానికి రెడీ అవుతుంది, అమెరికాతో తేల్చుకుందామని. కెనడా ఏమన్నది? ఇట్ స్ట్రెంథెన్స్ అవర్ నెగోషియేటింగ్ పొజిషన్ అన్నది. అంటే మనం ఎందుకు స్ట్రెంథెన్స్ కాకూడదు? అందువల్ల మోడీ కోసం, ట్రంప్ కోసం మనం ఎందుకు ఒప్పందాలు చేసుకోవాలి? సో అందువల్ల క్వశ్చన్, ఇప్పుడు మోడీ ప్రభుత్వం చాలా సీరియస్ ప్రశ్నలు ఎదుర్కొంది. ఇప్పటికే ప్రతిపక్షాలు సరెండర్ అయ్యారు, రాజీ పడ్డారు, అగ్రికల్చర్లోకి ఎలో చేస్తున్నారు. అండ్ మీకు అగ్రిమెంట్లో అడుగడుగునా మనం చాలా ఉదాహరణలతో సహా చెప్పాం, ఇది అమెరికాకు అనుకూలమైన ఒప్పందం. ఇప్పుడు మీకు
ఇండస్ట్రియల్ గూడ్స్ ను ఇంపోర్ట్ చేసుకుంటామన్నాం, సోయా అగ్రికల్చర్ చేసుకోమని చెప్తూనే సోయాబీన్ ఆయిల్ ఇంపోర్ట్ ఒప్పుకున్నాం, కాటన్ ఇంపోర్ట్స్ ఒప్పుకుంటున్నాం. మనకు వచ్చే అడ్వాంటేజెస్ కూడా పోతున్నాయి. బంగ్లాదేశ్ తో అమెరికా ట్రేడ్ డీల్ వల్ల టెక్స్టైల్స్ తో వచ్చే అగ్రిమెంట్ పోయింది. సో ఏ రకంగా చూసినా ఇండియాకు నష్టం కలిగించే డీల్ ఇది. ఇప్పుడు ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు రీనెగోషియేట్ చేసుకోకపోతే అది అమెరికాతో మరింత సరెండర్ కిందకి వస్తుంది కదా. అందువల్ల ఖచ్చితంగా మోడీ గవర్నమెంట్ షుడ్ ఎక్స్ప్లెయిన్. 1 year ఆగాము, ఇంకా కొద్దిగా 1 week ఆగి ఉంటే ఎన్ని రోజులైంది, ఇప్పటికీ పూర్తి స్థాయి ఒప్పందం కుదరలేదు. ఇది ఇంటరిమ్ డీల్ ఇప్పటికీ కుదిరింది. సో తాత్కాలిక ఒప్పందానికి ఒక ఫ్రేమ్ వర్క్ మాత్రమే జరిగింది. ఫ్రేమ్ వర్క్ ఇంత గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఎందుకు తొందరపడాలి మనం అనే క్వశ్చన్ వస్తారు కదా.